హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్ బెటరా షార్ట్స్ బెటరా అనే దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు లాంగ్ వీడియోసే బెటర్ అనే చెప్తాను. కాకపోతే ఇక్కడ రెండిటి గురించి అంటే దేనికుండే బెనిఫిట్స్ దానికే ఉంటాయి, దేనికుండే నెగిటివ్స్ దేనికుండే పాజిటివ్స్ దానికే ఉంటాయి. రెండింటికి, లాంగ్ వీడియోస్కి షార్ట్స్కి కూడా. నేను ఎప్పుడు కూడా మీకు లాంగ్ వీడియోస్ అనే చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఏం మారలేదు అది మాత్రం. కానీ ఈ నెగిటివ్స్ పాజిటివ్స్ పరంగా చూసుకుని మీ కంటెంట్కి తగినట్లు మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటి అంటే వరుసగా చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్లో చెప్తాను. ఫస్ట్ షార్ట్స్ తీసుకున్నట్లయితే కనుక షార్ట్స్లో రీచ్ ఎక్కువ ఉంటుంది. షార్ట్స్ ఏంటంటే కొత్త కొత్త ఆడియన్స్కి రీచ్ ఎక్కువ వెళ్తుంది అనమాట. అంటే ఉన్న ఆడియన్స్ కాదు, షార్ట్స్ ఎక్కువగా రోజు చూసే వాళ్ళకంటే కొత్త న్యూ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట షార్ట్స్ ఫీడ్ ద్వారా. సో అదొక బెనిఫిట్ మనకి. అయితే మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారా అంటే అదేమి ఉండదు. కంటెంట్ ఎంతో బాగుండి ఆ వీడియోకి బాగా ఎక్కువ రీచ్ వస్తే, చాలా ఎక్కువ వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఊరికే జస్ట్ తక్కువ వ్యూస్కి ఏమన్నా 1-2 సబ్స్క్రైబర్స్, అది కూడా డౌటే, ఒక్కొక్కసారి చెప్పలేము. సో అట్లా ఎక్కువ రీచ్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియోస్ తీసుకుంటే అదే విధంగా లాంగ్ వీడియోస్ ఏంటంటే కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొత్త వాళ్ళే కదా, మరి వాళ్ళకి రీచ్ అవుతాయి. కానీ లాంగ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. షార్ట్స్లో ఏంటంటే కావాలని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఊరికే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఓకే, వాళ్ళు పనికి వస్తారు మనకు సబ్స్క్రైబర్స్గా. అండ్ ఒకవేళ విజిట్ చేస్తే ఛానల్ విజిట్ చేసి చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ అనుకోండి, వాళ్ళు లాయల్ సబ్స్క్రైబర్స్ అనమాట. వాళ్ళకి నిజంగా మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా మన వీడియోస్ వాళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు లాంగ్ వీడియోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంటే వాళ్ళు వాల్యూ ఉన్న సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మన వీడియోస్ అన్నీ చూస్తారు. ఒకవేళ అన్నీ కాకపోయినా మీరు పెట్టిన వీడియోస్ అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినాయి అన్న చూస్తారు. ఈ షార్ట్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఊరికే సబ్స్క్రైబర్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప, షార్ట్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ని చూసుకుంటే సబ్స్క్రైబర్ నెంబర్ ఊరికే పెరిగిపోతూ ఉంటుంది, కానీ మనకేం వాల్యూ ఏమి ఉండదు. వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళవు. ఎందుకంటే మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ యాక్టివేట్ చేయడానికి ఉండదు. సో వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళవు. అండ్ వాళ్ళు ఆల్రెడీ మన లాంగ్ వీడియోస్ ఏం చూసలేరు కదా. సో మన లాంగ్ వీడియోస్ వాళ్ళకి కనిపించవు, షార్ట్స్ సబ్స్క్రైబర్స్ కాబట్టి. వీడియోస్ ఏమో లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, షార్ట్స్లోనేమో న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ వాల్యూ ఉండదు అనమాట వాళ్ళ వల్ల. సబ్స్క్రైబర్ నెంబర్ కావాలి అనుకుంటే పెట్టుకోవడం అంతే షార్ట్స్. సో ఈ పరంగా చూస్తే ఇదనమాట. షార్ట్స్లో వ్యూస్ ఎక్కువగా వస్తాయి. వ్యూస్ ఎక్కువ మందికి, కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా వస్తాయి. అండ్ అన్నిటికి కూడా ఒకటే రకంగా ఉంటుందని కూడా ఏం లేదు. కొన్ని వీడియోస్కి వ్యూస్ వస్తాయి, కొన్ని వీడియోస్కి వ్యూస్ రావు. అదంతా ఎక్కడైనా కామనే అనుకోండి. బట్ కంపారిటివ్గా చూస్తే షార్ట్స్లో వ్యూస్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఎక్కువ మంది షార్ట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వడం అనేది కొంచెం కష్టమే అవుతుంది, అది ఫైనల్లో మాట్లాడదాము. సో షార్ట్స్లో వ్యూస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, వ్యూస్ ఫాస్ట్గా వస్తాయి. లాంగ్ వీడియోస్లో స్లోగా వస్తాయి వ్యూస్, ఎందుకంటే అది రీచ్ అవ్వాలి కదా. రీచ్ అవ్వాలి కరెక్ట్ ఆడియన్స్కి. అంటే ఆ కంటెంట్, మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ చూసే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అండ్ అది వాళ్ళు ఎక్కువ టైం వాచ్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ మంత్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చూసే ఆడియన్స్కి ఇంకా రీచ్ అవుతుంది అనమాట. సో అదే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దీంతో చూసుకుంటే షార్ట్స్లో వ్యూస్ ఎక్కువ వస్తే, లాంగ్ వీడియోస్లో కంపారిటివ్గా లాంగ్ వీడియోస్ తక్కువ వస్తాయి అనమాట. అండ్ వ్యూస్ పరంగా చూస్తే షార్ట్స్లో కొన్ని వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి. కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోవటం అంటే, ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు, 1 గంట 2 గంటలు, చాలా మంది జరిగేదే ఇది. 1 గంట 2 గంటల్లో వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి, ఇంకంతే. తర్వాత ఒక వ్యూ కూడా కదలదు అసలు. ఇది షార్ట్స్లో కామన్గా జరిగేది. అలాగే ఉండిపోదు. షార్ట్స్లో మీకు ఏదన్నా నెక్స్ట్ వీడియోస్ ఏదన్నా వైరల్ అయితే ఈ వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి, అది వైరల్ అయినప్పుడు. అండ్ లాంగ్ వీడియోస్ చూసుకుంటే లాంగ్ వీడియోస్కి ఇంప్రెషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే జనాలు క్లిక్ చేయాలి కదా. ఇంప్రెషన్స్ లాంగ్ వీడియోస్కి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ అప్పటికప్పుడే కాదు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు 48 అవర్స్ తర్వాత వ్యూస్ తగ్గుతూ వస్తాయి మీకు. 48 అవర్స్ వరకునేమో ఎక్కువ ఇంప్రెషన్స్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. దాని తర్వాత నుంచి స్లోగా ఇంప్రెషన్స్ తగ్గిపోతాయి, సో వ్యూస్ తగ్గిపోతాయి మనకి లాంగ్ వీడియోస్లో. కానీ ఆ వీడియో రికమెండ్ అవుతూనే ఉంటుంది. మీరు గమనించండి, నేను చాలా ఛానల్స్ చూశాను. మనం ఎక్కువగా చూస్తున్నారనుకోండి, ఇప్పుడు ఆడియన్స్ మన ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారనుకోండి వీడియోస్, వాళ్ళకి ఎప్పుడెప్పుడో వీడియోస్ కూడా రికమెండ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, కంటెంట్ ఇంపార్టెంట్. మీ కంటెంట్ నచ్చితేనే కదా చూస్తారు వాళ్ళు. సో మీ లాంగ్ వీడియోస్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటే పాత ఇంప్రెషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి, పాత వీడియో ఇంప్రెషన్స్ కూడా లాంగ్ వీడియోస్లో.
సో అది మరి చాలా బెనిఫిట్ కదా. ఆ ఇంప్రెషన్స్ అనేది మీకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మీరు కావాలి అంటే ఇంప్రెషన్స్ కూడా లాస్ట్ 28 డేస్ పెట్టుకొని చూసుకోండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఇంప్రెషన్స్ ఉంటాయి. కాకపోతే జనాలు క్లిక్ చేసి చూడాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో థంబ్‌నెయిల్ అది కూడా కరెక్ట్‌గా పెట్టాలి. అండ్ షార్ట్స్‌లో మనం మొత్తం టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కాకపోతే ఇప్పుడు ఒక 3 మినిట్స్ షార్ట్స్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొన్ని లెంథీ టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఒక షార్ట్‌లోనే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. బట్ లాంగ్ వీడియోస్‌లో మొత్తం మనకు ఎంత కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు వీడియో. అండ్ మొత్తం టాపిక్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అదొక బెనిఫిట్ అనమాట లాంగ్ వీడియోలో. అండ్ లాంగ్ వీడియోస్ ద్వారా మనకి మానిటైజేషన్ కూడా ఈజీగా అవుతుంది. ఈజీగా అవ్వడం అంటే ఇక్కడ లాంగ్ వీడియోస్‌కి మనకి 1 ఇయర్ టైం ఉంటది. 1 ఇయర్‌లో అది లాస్ట్ 365 డేస్‌లో రావాలి కదా వాచ్ అవర్స్. సో, లాస్ట్ 365 డేస్‌లో వాచ్ అవర్స్ రావాలి కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తూ వెళ్తే వాటికి వాచ్ అవర్స్ వచ్చిందనుకోండి మానిటైజేషన్ అవుతుంది. ఈ షార్ట్స్‌తో ఏంటంటే మనకు తెలియని కంగారు వస్తదనమాట. ఎందుకంటే మీరు వీడియోస్ షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్తారు. అలా కంటిన్యూస్‌గా పెట్టుకుంటూ వెళ్ళినా కూడా ఏదన్నా లక్కీగా ఒక వీడియో వైరల్ అయ్యి 3 మిలియన్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్ అయిపోతది. దాని ద్వారా కంప్లీట్ మానిటైజేషన్ అవ్వడం కష్టమవుద్దనమాట. ఎందుకంటే మళ్ళీ 10 మిలియన్ వ్యూస్ రావాలి. లాస్ట్ 90 డేస్‌లోనే ఎప్పుడైతే 10 మిలియన్ వ్యూస్ వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతది. సో, మానిటైజేషన్ అయ్యి కూడా ఏం ఉపయోగం లేకుండా ఉంటదనమాట. రెవెన్యూ రాదు కదా. సో, అది మీరు అంటే ఇక్కడ ఏమైపోయింది షార్ట్స్ ఛానల్ అయిపోయింది అది. షార్ట్స్‌లో మీకు అన్ని వ్యూస్ వచ్చేసినాయి అంటే లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రావు. సో, ఎప్పుడైనా సరే నేను లాంగ్ వీడియోస్ అనేది ఎందుకు అంటే నేను చాలా ఛానల్స్ గమనించాను. షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళే ఛానల్స్‌కి లాంగ్ వీడియోస్‌కి రీచ్ రావట్లేదు. షార్ట్స్‌కే వ్యూస్ వస్తున్నాయి. అండ్ వ్యూస్ వచ్చిన 10 మిలియన్ వ్యూస్ అయితే రావట్ల. సో, అది ఏమైపోతుంది ఇటు షార్ట్స్ కాకుండా అయిపోతుంది. అటు లాంగ్ వీడియోస్ కాకుండా అన్నట్టు అయిపోతుందనమాట. అలా షార్ట్స్ ఛానల్ అవ్వకముందు కొన్ని ఛానల్స్‌లో నేను గమనించింది లాంగ్ వీడియోస్‌కి బాగా వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళకసలు షార్ట్స్‌లో వ్యూస్ ఉండట్లే. ఎన్ని షార్ట్స్ పెట్టినా 3.2K హైయెస్ట్ అంతే వ్యూస్. అంతకంటే పెరగట్లే. మంచిదే వాళ్ళకి లాంగ్ వీడియోస్‌లో వ్యూస్ వస్తున్నాయి గదా. అట్లాంటి వాళ్ళేంటంటే షార్ట్స్ ఆపేసి లాంగ్ వీడియోస్ పైన ఇంకెక్కువ కాన్సంట్రేట్ చేసుకుంటే లాంగ్ వీడియోస్‌కి మంచి రీచ్ వస్తదనమాట. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది. అండ్ కొంతమందికి ఏమవుతదంటే ఒక్కొక్కసారి మినీ మానిటైజేషన్ అవుద్ది. సబ్స్క్రైబర్స్ ఉండరు. ఛానల్‌కి మినీ మానిటైజేషన్ అయిపోయి వాచ్ అవర్స్ మొత్తం వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఉండరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు వాచ్ అవర్స్ మీకు వచ్చేస్తాయి ఇంకా డౌట్ లేదు అనుకున్నప్పుడు షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి సబ్స్క్రైబర్స్ కోసం. 2 సైమల్టేనియస్‌గా అయిపోతాయి అన్నమాట అప్పుడు. మీకు అర్థమైంది కదా ఇది. సో, అంటే ఇప్పుడు మనకు ఒక అర్థమవుతది. ఆ వీడియో ఇంకా డైలీ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఓకే. మనకు దీంతో ఎలాగో వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనే ఇదొచ్చిందనుకోండి. అప్పుడు షార్ట్స్ పైన కాన్సంట్రేట్ చేసి కొంచెం ఎఫెక్టివ్‌గా షార్ట్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా పెట్టారనుకోండి. సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారనమాట. అప్పుడు కంప్లీట్ మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఏదైనా గానీ మీ కంటెంట్‌ని బట్టి ఉంటదనమాట అది. అంటే మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయి అనేది గమనించుకొని మీరు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని గుడ్డిగా చాలామంది ఊరికే షార్ట్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఎన్ని రోజులు పెట్టినా అలా వెళ్తూ ఉంటారు తప్ప ఏం ఉపయోగం లేనప్పుడు వేస్ట్ కదా. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీరు 2 చేయండి. నేను 2 చేయొద్దని చెప్పను. ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ఈ మాట. 2 చేయండి. కానీ మీకు దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? షార్ట్స్‌కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనిపిస్తే లాంగ్ వీడియోస్ పెట్టండి. ఎందుకంటే వ్యూస్ పెరిగిపోయే కొద్దీ అది షార్ట్స్ ఛానల్ అయిపోద్ది. అండ్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటది. మీరు పెట్టే ఎఫర్ట్ ఏమో ఎక్కువ ఉంటది. రెవెన్యూ వచ్చేదేమో తక్కువ ఉంటది. సో, అది కాకపోతే షార్ట్స్ కొంచెం తక్కువే అనుకోండి. ఎంత తక్కువైనా గానీ ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి రెండిటికి కూడా. అది ఎడిటింగ్ అవనివ్వండి, వీడియో షూట్ అవనివ్వండి ఏదైనా సరే. షార్ట్ కొంచెం ఈజీగా రెడీ అవుతది కంపారిటివ్‌గా లాంగ్ వీడియోతో కంపేర్ చేస్తే. బట్ మనకి లాంగ్ వీడియోసే బెనిఫిట్ అనమాట. అండ్ యూట్యూబ్ కూడా లాంగ్ వీడియోస్‌నే సపోర్ట్ చేస్తది. మీరు గనక చూడండి మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అంటే థర్డ్ ఆప్షన్‌లో బిల్డ్ ఛానల్ హిస్టరీ ఆప్షన్ ఉంటుంది చూసారా? చేస్తే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి. లేదంటే వీడియో వెరిఫికేషన్ చేయాలి. లేదంటే థర్డ్ ఆప్షన్ బిల్డ్ ఛానల్ హిస్టరీ అనేది లాంగ్ వీడియోస్ పెట్టమని అర్థం అనమాట. సో, యూట్యూబ్ టార్గెట్ కూడా అదే. లాంగ్ వీడియోసే కావాలి యూట్యూబ్‌కి కూడా. కానీ షార్ట్స్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌కి వీటికి పోటీ అనమాట అది. సో, దాన్ని ఎట్లాగొట్లా రీచ్ చేయాలి అనేది వాడి ఇదనమాట. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షార్ట్స్‌లో ఎవ్వరు కంటెంట్ క్రియేట్ చేయటంలా. ఊరికే జస్ట్ మ్యూజిక్ పెట్టేసి చేస్తే ఫేస్ రీల్స్ చేస్తారు. అది ఓకే. కనిపిస్తురు చేయడం అదంతా ఓకే. మానిటైజేషన్‌కి ఏం ప్రాబ్లమ్ కాదది. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే అది చూసి చూసి జనాలకు కూడా అలవాటైపోయింది. ఎంతసేపు వేరే వాళ్ళ వాయిస్‌కి రీల్సో లేదా కామెడీ రీల్సో లేదంటే ఈ డాన్స్ వీడియోసో ఇవే ఎక్కువైపోతున్నాయన్నమాట. సో, మీరు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేశారనుకోండి బావుంటది. రీచ్ రాకపోయినా సరే అలాంటి కంటెంట్ తీసుకెళ్ళగలగాలి. షార్ట్స్‌లో ఎక్కువగా
ఇన్ఆథెంటిక్ కంటెంటే ఎక్కువైంది ఒక రకంగా చెప్పాలంటే. అది చాలా ఛానల్స్ చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది నేను. అంటే లాంగ్ వీడియోస్ కరెక్ట్‌గానే పెడుతున్నారు. షార్ట్స్‌కొచ్చేసరికి వ్యూస్ కోసం పెట్టమంటారు, లేదా సబ్స్క్రైబర్స్ కోసం పెట్టమంటారు. అసలు అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఛానల్ అనేది గ్రోతే ఉండదు అలాంటి సబ్స్క్రైబర్స్ వల్ల. ఎందుకంటే ఆ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిమ్మల్ని చూసి కాదు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నది. సో వాల్యూ ఉండదనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఒక మంచి కంటెంట్ అనుకుని దానికి తగినట్లు ఇది షార్ట్లో పెడితే బాగుంటుందా, ఇది లాంగ్లో పెడితే బాగుంటుందా అనేది. అండ్ ఇంకోటి ఈ వీడియో పరంగా చెప్తున్నాను, ఇది మాట చాలాసార్లు చెప్పాను. లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెట్టొద్దు, వేరేగానే షూట్ చేసుకోండి కంప్లీట్గా. మీరు ఒకటే రెసిపీ అయినా కానీ అస్సలు రెండు నిలువుగా తీసి కూడా పెట్టకండి. ఓన్లీ ఒకసారి తీసింది ఒక దాంట్లో మళ్ళీ చేసినప్పుడు వంట అనుకోండి, మళ్ళీ చేసినప్పుడు సెకండ్ టైం షార్ట్ లాగా పెట్టుకోండి అది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ లాంగ్ వీడియోస్ ద్వారా మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. షార్ట్స్లో ఆ ఫెసిలిటీ ఉండదు. లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఐ కార్డ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఐ కార్డ్స్ నాకు ఇక్కడ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, మొత్తం 5 కార్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా వీడియోస్, మీరు దానిపైన క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు. సో ఐ కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఎండ్ స్క్రీన్స్లో ప్రమోట్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వేరే వీడియో లింక్స్ ఇచ్చుకోవచ్చు కదా, కామెంట్స్లో పిన్ చేసుకోవచ్చు వేరే వీడియో లింక్స్. షార్ట్స్లో ఆ ఫెసిలిటీ లేదు మనకి, ఎందుకంటే లింక్స్ ఇవ్వడానికి లేదు కదా. సో లింక్స్ ఇచ్చినా కూడా అది క్లిక్కబుల్ లింక్ లాగా రాదు, ఊరికే జస్ట్ ఒక టెక్స్ట్ లాగా వస్తుంది అంతే. సో వేస్ట్ కదా అదంతా మనకి అప్పుడు. సో అందుకే మనకి లాంగ్ వీడియోస్ ద్వారా మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట లాంగ్ వీడియోస్ ద్వారా. అండ్ ఎవరైనా కూడా షార్ట్స్ పెట్టేది కూడా రిలేటెడ్ వీడియో లింక్ ఇచ్చి జనాలను అక్కడ లాంగ్ వీడియోకి తీసుకెళ్ళడానికి. సో లాంగ్ వీడియోస్కే బెనిఫిట్ అనమాట ఎప్పుడైనా సరే. అండ్ లైవ్స్ సంగతి చూసుకుంటే లైవ్స్ అనేది మీనింగ్ఫుల్గా చేయండి. ఒకవేళ మీరు చేసినా కూడా లైవ్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఊరికే ఏదో కెమెరా ముందు కూర్చొని తిన్నావా పడుకున్నావా తెల్లారిందా కాకుండా, ఆఫ్ కోర్స్ అయ్యే చేసేది, వాచ్ అవర్స్ కోసం అవే చేస్తున్నారు. నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, $0.01 వస్తుంది అమ్మ రెవెన్యూ అనేసి పెట్టారనమాట. ఏది ఓన్లీ లైవ్స్ చేస్తున్నారంట. సో కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు, మాకు సూపర్ థ్యాంక్స్ చేయండి, లేదా సూపర్ చాట్ చేయండి, లేదంటే ఇది చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. బట్ కొంతమంది అట్లా అడగలేరు, వాళ్ళకి అసలు రెవెన్యూ రాదు. వాళ్ళకి మానిటైజేషన్ అయ్యింది కూడా లైవ్స్ ద్వారానే, రెవెన్యూ లేదు తర్వాత. అసలు గ్రోత్ ఉండవు ఛానల్స్. నేను ఎప్పుడు చెప్పినా లైవ్స్ చేస్తున్న ఛానల్స్కి మీరు అబ్జర్వ్ చేయండి, లాంగ్ వీడియోస్ రీచ్ కంప్లీట్గా పడిపోద్ది. కానీ మనకి వ్యూస్ రావాల్సింది లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తేనే మన ఛానల్ నిలబడుతుంది ఎక్కువ కాలం యూట్యూబ్లో. లాంగ్ వీడియోస్ అంటే కంటెంట్ క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. మనకి ఏదైతే ఈజీగా వస్తుందో ఆ ఈజీగా వచ్చింది ఈజీగానే అయిపోతుంది. సో మనం కష్టపడితే ఇప్పుడు ఒక వీడియో కోసం మనం టైం స్పెండ్ చేసి కష్టపడ్డాం అనుకోండి, ఆ టైంతో మనం ఎప్పుడైనా మనీ ఎర్న్ చేయగలగాలన్నమాట. సో మీరు లాంగ్ వీడియో కోసం పెట్టే టైం మీకు ఎప్పుడు వృధాగా పోదు. లైవ్లో మీరు గంట సేపు 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఎంతసేపు కూర్చున్న ఊరికే కూర్చుంటారు, ఏం ఉపయోగమే ఉండదు. ఆ 4 గంటలు వేస్ట్ అయిపోయినట్లే కదా. కోర్స్ మీకు వాచ్ అవర్స్ వచ్చినాయి, కానీ మనకు అప్పటికప్పుడు వాచ్ అవర్స్ వచ్చిందనుకంటే లాంగ్ రన్లో చూడాలి ఛానల్. రెవెన్యూ దారుణంగా ఉంటుంది అసలు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఇచ్చే సజెషన్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టండి ఎక్కువగా. ఒకవేళ మీకు ఏదన్నా వీడియో వైరల్ అయ్యింది, ఓకే వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనుకుంటే షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి, ఈక్వల్గా వస్తాయి అప్పుడు. ఏది వాచ్ అవర్స్ వస్తాయి, షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా కూడా వస్తారు కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం చేసినా సరే మీరు ఆలోచించుకుని ఫస్ట్ నుంచే కరెక్ట్గా వెళ్ళడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మనం అడ్డదారులు తొక్కి రాంగ్ వేలో వెళ్ళాలి అనుకుంటామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట.